సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. పోసానికి కర్నూలులో జేఎఫ్సీఎం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటి వరకు 3 కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరు అయ్యారు. అయితే ప్రస్తుతం ఆయన కర్నూలు జైల్లో ఉన్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. పోసానికి కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటి వరకు 3 కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన కర్నూలు జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సాయిరామ్, ఎట్టకేలకు పోసాని మురళీకృష్ణ సినీ నటుడు పోసాని కృష్ణకు బెయిల్ మంజూరైంది. ఆయన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా లోకేష్ మీద చేసిన ఆరోపణల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం ఈ టీడీపీకి అదేవిధంగా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అయితే ఆయన మీద వివిధ పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆయన రాజంపేట పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఓబులవారిపాలెంకి సంబంధించి ఈ కేసులో మొట్టమొదట ఆయన్ని పోలీసులు అయితే తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఆయన నర్సరాపేటకి సంబంధించి నర్సరాపేటలో ఒక టీడీపీ కార్యకర్త ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ మీద ఆయన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత విజయవాడ, అక్కడి నుంచి కర్నూలు, ఆదోనికి కూడా తరలించారు. వీటికి సంబంధించి ఆయన అయితే మొట్టమొదటి నుంచి కూడా తను ఒకే కేసు మీద పలు ప్రాంతాల్లో పలు చోట్ల కేసులు నమోదు చేసి తిప్పుతున్నారు అని విజయవాడలో మేజిస్ట్రేట్ ముందు కూడా ఆయన వాపోయినటువంటి ఘటనలు అయితే జరిగాయి. ఆ తర్వాత 12 రోజుల పాటు ఆయన రిమాండ్ కర్నూలు జైలు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజంపేట, నర్సాపేటకు సంబంధించి ఆయనకి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో ఈ రోజు అయితే ఆదోని, ప్రధానంగా కూడా ఆదోనికి సంబంధించి ఆయన మీద అయితే మాత్రం సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. వాదనలు జరిగిన తర్వాత మేజిస్ట్రేట్ మాత్రం కర్నూలుకి సంబంధించినటువంటి మేజిస్ట్రేట్ మాత్రం ఆయనకి బెయిల్ మంజూరు చేశారు. 10,000 రూపాయల సూచికత్తి మీద రెండు సాక్షుల మీద తీసుకున్న తర్వాత ఆయన విడుదల చేయాలని చెప్పి ఆయన అయితే 2 సాక్షులతో ఆయన విడుదల చేయాలని చెప్పినటువంటి ఘటన. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన మీద ఉన్నటువంటి 4 కేసులు ఏవైతే ఉన్నాయో రాజంపేట, నర్సరావుపేట, విజయవాడ, ఆదోనిలో మొత్తం 4 కేసుల్లో కూడా అతనికి బెయిల్ లభించినట్టయింది. సో షూరిటీ తీసుకున్న తర్వాత విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంటే రేపు ఆయనకి సంబంధించి ఆయనకైతే బెయిల్ పై విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. नहीं